సీతారాముడి వివాహం అవుతుంది. అలాగే కళ్యాణ మహోత్సవం హరికథ చదువుతారు కదా. సీతారాముడి వివాహం అవుతుంది. మధ్యలో తెర కట్టారు. ఆ తెర వెనకాల కోటి సూర్య ప్రభా భాసమానంగా ఆ తల్లి తెర ఆపుతుందా? ఆవిడ సౌందర్యాన్ని, ఆవిడ కంఠపుణ్యాన్ని ఆపలేకపోతుంది. వేల కోట్ల నిరుదీవుల కాంతి ఆ తెరని చీల్చుకుని బయటకు వచ్చేస్తున్నాయి. ఒక్కసారి రాముడు చూశాడు, టన్నైపోయాడు. శివధనువం జయించితిని, శివధనువం జయించితిని, చిత్తములో ధృతి తప్పకుండుటం. ఆ వేళ శివధనుస్సుని వచ్చాను నేను. ఎందుకంటే నా హృదయంలో ధైర్యం ఉందా. పక్కన విశ్వామిత్రుడు ఉన్నాడు, నా పక్కన తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు. ఆయన ఆశీస్సులోనే అంత ధైర్యంగా వచ్చాను నేను. 10 నెలలు పోరాడకూడదు. శివధనువం జయించితిని, చిత్తములో ధృతి తప్పకుండా నా ధైర్యం ఉంది. ఇది ఆ ధైర్యం కాస్త శూన్యుడు. ఎందుకో తెలుసిన? శివరమణి ముఖాంచితపు సీతమ్మ గెలవంగ శక్యమే. దాని ఇంకో శివధనస్సు వచ్చింది. ఆ వేళ శివుడి ధనస్సు అది. ఈవేళ అమ్మవారి ధనస్సు. వేళ ఏమిటి? ఆ తల్లి కనుబొమ్మలో అచ్చు ధనుసులా ఉన్నాయి. శివరమణి ముఖాంచితపు. సీతాదేవికి ఎవరుకుంటారు? చెంది పరాపట్టారు. సీతా పరాపట్టానికే సీతాదేవికి అవతరించింది రావణ సంహారం కోసం. అందుకని శివరమణి ముఖాంచితపు అచ్చు అమ్మవారే. సీతా పరాపట్టానికే ఏంటంటే అంతటి అందం కోటి ప్రభా భాసమానం అనేక బ్రహ్మాండ నాయకురాలు ఆ తల్లి దివ్య జ్యోతి ఆ కాంతి బృందము